సో ఆ విధంగా చూద్దాం ఇప్పుడు చెప్తే ఇప్పుడే చెప్తా చూస్తా వాసు నాకు తెచ్చేయమ్మా ఫాస్ట్. సో రేపు కరీంనగర్లో కూడా మిగతా వాళ్ళవి ఉన్నాయి. ఒక అంకురార్పణ జరిగింది, ఇప్పుడు ఒక ప్రారంభం జరిగి ఒక అడుగు పడ్డది, కొంత అవగాహన మనకు వచ్చింది. ఇంకా కూడా పరస్పరం విషయాలు తెలుసుకుంటూ అవగాహన చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టేటివి కూడా అగాధం జగన్నాథం కాదు. ఏ జిల్లా మంత్రులందరికీ ఉన్నారు ఇక్కడ. జిల్లా మంత్రులు దయచేసి మీ రైతు సమన్వయ సమితులను ప్రభుత్వం ద్వారానే జిల్లా కలెక్టర్ గారి నుంచి ఆదేశం ఇస్తాం. రైతు సమన్వయ సమితి సభ్యులను, మార్కెట్ కమిటీ చైర్మన్లను మీ ప్రాజెక్టు తీసుకుపోయి చూపెట్టండి దయచేసి. ఏం ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి, అవి ఎందుకు అవుతున్నాయి, దాని పరిస్థితి ఏంది అన్నీ కూడా చూపించే ప్రయత్నం జరగాలి. ఏ జిల్లా ప్రజల కోసం ఏ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి అవన్నీ కూడా చూపించే ప్రయత్నం జరగాలి. ఒక విషయం కాదు, రైతు సమన్వయ సమితి సభ్యులకు రైతులకు సంబంధించిన సకల విషయాలు తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి, అది నిరంతరం అధ్యయనంలో ఉండాలి. అయితేనే మనం అనుకున్న పని సాధించగలుగుతాం, లేకపోతే సాధించలేం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడ ఎప్పుడు ఎవ్వరు ఏమైనా ఉన్నాయి హరీష్ కొత్త ఎనీథింగ్ న్యూ ప్రత్యేకం ఏం లేదు. అది మెడికల్ కాలేజ్ విషయం నీకు సంబంధం కాదు. ఇండివిజువల్ని ఏందా రమన్ ఆయన బయటికి రమ్మని. ఏ ఊరు మీద, ఏ జిల్లా? ఇక్కడ రా, మీ మంత్రి ఉన్నాడు. ఎందుకు ఆగమవుతున్నాడు? మీ మంత్రి ఉన్నాడు, మీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇట్రా, విదేశాల్లో నీ బిడ్డ చదువుతుందా ఎంబీబీఎస్? ఎంత కావాలి డబ్బు నీకు? నీ బిడ్డ ఎంబీబీఎస్ కోసం కావన్నా? ఇక్కడ రావా, తొలకరా నన్ను, దారి లేదా? ఎందుకు లేదా? ఉంటే ఏదైనా ఇచ్చేద్దాం. నువ్వు లెటర్ పెట్టు, అయితే స్పెషల్ కేసు ఇస్తాను. నీ పేరేందమ్మా? సార్ నా పేరు మాలోత్ కృష్ణ, నా బిడ్డ పేరు మాలోత్ ఇందు సార్. ఫిలిప్పైన్స్ కంట్రీలో ఎంబీబీఎస్ చదువుతుంది. ఏడుస్తావా నువ్వు? మొగోడు మాట్లాడు. ఫిలిప్పైన్స్ కంట్రీలో మెడిసిన్ చదువుతుంది సార్. ఏం కావాలి నీకు? అయితే ఓవర్సీస్ స్కాలర్షిప్ లో మెడిసిన్ ఎంబీబీఎస్ లేదని చెప్పేశారు సార్. నేను ఇచ్చేస్తా, ఈ రోజే శాంక్షన్ చేస్తా. వచ్చిగా జగదీశ్వర రెడ్డి గారు కలుపు, ఇప్పుడే రాయిగా. ఓకే సార్. ఆయన ఇటు దొరకడానికి రావాలి, మంత్రి కలిపి మళ్ళీ మంత్రి ఆగం కాగలరు. కాగితం ఫోన్ నెంబర్ ఉందా? ఉంటే బాధలేదు. జగదీశ్వర రెడ్డి గారు మీరు పట్టుకొని అతన్ని నేను చెప్తా, రాజశేఖర రెడ్డి చెప్తా, స్పెషల్ కేసు కన్సిడర్ ఇచ్చేస్తారు. నో ప్రాబ్లం, అందరికి వస్తుందని. సో మొత్తానికి సమస్యలు. ఇంకోటి మీరే ప్రత్యేకం చెప్తారా బ్రదర్? ఈయన చెప్తాడు కూడా ఎందుకు హరీష్, కాగితం ఇచ్చండి. ఈయన 65 దాటిన వాళ్ళు కూడా క్రాప్ లోన్ ఇస్తారు, ఆ ఏర్పాటు చేస్తాము. ఇస్తే లేరు సార్, నాకు కూడా తెలుసు సార్. ఇక చేస్తానికే మనం కూర్చున్నాం. ఇవాళ ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఒకటి 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 ఎక్కడ ఏవి దృష్టికి వస్తే ఒక రోజుతోనే కాదు, ఒక గంటలోనే కాదు. మీకు ఇట్లా ఇప్పుడు 65 దాటిన క్రాప్ లోన్ ఇస్తలేరు, సమస్య ఉంది. వెంటనే మీరు సుఖేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావాలి. ఇవన్నీ లిస్ట్ అవుతాయి. లిస్ట్ అయితే ఏమైతే దాన్ని క్రోడీకరణ చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్తాం, ఆర్థిక మంత్రి గారికి చెప్తాం. మనం సమస్యలు రాసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతుంటేనే రైతులలో విశ్వాసం ఏర్పడి మనతో పూర్తిగా ఉంటారు. వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. అల్టిమేట్గా మళ్ళా ఒకసారి నీకు మనవి చేస్తా ఉన్నాను నేను, చిన్న చిన్న సమస్యలు ఉంటే అధిగమిస్తాం, వ్యక్తిగతమైన సమస్యలు ఉంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.